ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత్య దినాల్లో మరి క్రీస్తు కోసం రోషంగా నిలబడాలన్నది దేవుని ఉద్దేశము. మరి ఈ పరిస్థితులు చూస్తే చాలా భయభీతులుగా ఉంటున్నాయి కాబట్టి మరి మనము దేవుని కొరకు రోషంగా నిలబడాలంటే బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉంటే మనం ఏమాత్రము క్రీస్తు కోసం నిలబడలేం. వస్తున్న చిన్న చిన్న సమస్యలు చూస్తేనే అనేక మంది ఎందుకు ఈ భక్తి చేసిన కాడ నుంచి ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు, శోధనలు ఆళ్ళ బలహీనమైన మనస్సాక్షిని బట్టి వాళ్ళకు మనస్సాక్షి బలహీనంగా ఉంది గాబట్టే సమస్యొచ్చినా, శోధనొచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందొచ్చినా దేవుడిని విడిచి పక్కకు వెళ్ళిపోతారు. కానీ దేవుని శక్తి చేత మనం నింపబడినప్పుడు బలమైన మనస్సాక్షి కలిగిన వారముగా ఉంటాం. ఆనాడు మరి 120 మంది మీద పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వారి మీదకొచ్చినప్పుడు వారు బలం పొందారు. వారు శక్తి నొందారు కాబట్టి వారు అనేక దేశాలకి, అనేక ప్రాంతాలకు చెదరగొట్టబడి మరి దేవుని సువార్తను ప్రకటించారు. వారి శరీరాలను కూడా వారు లెక్క చేయలేదు. వారికొస్తున్న ప్రతి శోధన, ఇరుకు, ఇబ్బంది, సమస్య ఎటువంటి కష్టమైనా వారు లెక్క చేయలేదు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా దేవుని కోసం ఇవ్వటానికి లెక్క చేయనటువంటి శక్తి కలిగిన ఆత్మను వారు పొందుకున్నారు. మరి ఇంత దినాల్లో కూడా మనము కూడా అటువంటి శక్తి కలిగిన ఆత్మను పొందుకున్నప్పుడు ఈ శరీరము వైపు మనం చూడొద్దు కానీ శరీరాన్ని చంపి ఆత్మను నరకంలో వేసి దేవునికి భయపడాలి కాబట్టి ఆత్మ ద్వారా శరీరాన్ని చంపటానికి దేవుని ఆత్మశక్తి చేత మనం నింపబడదాం. ఈ శరీరం ఒకరోజు లయమైపోయేది. కనీసం నీ మీద కనబడుతున్న నీ శరీరమే నీది కాదు. ఎందుకంటే ఇది ఒకానొక దినాన మట్టికి మట్టి అయిపోతుంది, దుమ్ముకు దుమ్ము అయిపోతుంది. కాబట్టి గ్రహించి నీలో ఉన్న ఆత్మ శ్రేష్టమైనదని, నీలో ఉన్న ఆత్మకు చావు లేదని, నీలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది, శాశ్వతమైన రాజ్యంలో అది ఉండాలని మీరు ఆశపడుతుంటే పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడండి. పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు శాశ్వతమైన రాజ్యంలోనికి మనమందరం వెళ్ళటానికి ఆయనే మార్గంగా మనల్ని నడిపిస్తాడు. ఆమేన్.